వైసీపీ అధినాయకత్వం రాష్ట్రంలోని ఎమ్మెల్యే ఎంపీ స్థానాల ఇన్ఛార్జీలను మారుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇన్ఛార్జీల మార్పుపై 2 జాబితాలు విడుదల చేసిన వైసీపీ 3వ జాబితాను విడుదల చేసింది. సీఎం జగన్ను కలిసి వైసీపీలో చేరడంపై ప్రకటన చేసిన ఎంపీ కేశినేని నానికి విజయవాడ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం తాడేపల్లి నుంచి మా వన్టీవీ ప్రతినిధి దేవా మరింత సమాచారం అందిస్తారు. దేవా, చెప్పండి. రాజ్ కుమార్, వైసీపీ అధినాయకత్వం ఇప్పటికే ఇన్ఛార్జీల మార్పుపై 2 జాబితాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా వైసీపీ 3వ జాబితా విడుదల చేసింది. ఇక కేశినేని నానిని విజయవాడ ఇన్ఛార్జిగా ప్రకటించిన విషయం తెలిసిందే వైసీపీ. ఇక అలాగే మంత్రి గుమ్మనూరు జయరాంను కూడా ఈసారి పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారు. అలాగే మంత్రి బొత్స సత్యనారాయణ అర్ధాంగి బొత్స ఝాన్సీని కూడా వైసీపీ విశాఖ పార్లమెంట్ ఇన్ఛార్జిగా ప్రకటించారు. ఇక విశాఖ స్థానం నుంచి బొత్స కుటుంబంలో ఒకరికి ఛాన్స్ ఇస్తారని చాలా కాలంగా ప్రచారంలో ఉంది. ఇక 3వ జాబితా వచ్చిన నేపథ్యంలో ఆ ప్రచారమే నిజమైంది. అలాగే తిరుపతి ఎంపీ స్థానం నుంచి సిట్టింగ్ సభ్యుడు గురుమూర్తికి కూడా మరోసారి లోక్సభ అవకాశం లేనట్టేనని చెప్పాలి. ఇక అలాగే తిరుపతి ఎంపీ స్థానం ఇన్ఛార్జిగా కోనేటి ఆదిమూలం పేరును జాబితాలో పేర్కొన్నారు. ఏలూరు ఎంపీ స్థానం ఇన్ఛార్జిగా కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ను నియమించారు. సునీల్ కుమార్ యాదవ్ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తనయుడు. శ్రీకాకుళం ఎంపీ నియోజకవర్గం ఇన్ఛార్జిగా పేరాడ తిలక్ను నియమించారు. ఇక అసెంబ్లీ నియోజకవర్గాల విషయానికి వస్తే 3వ జాబితాలో పోతలపట్టు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంఎస్ బాబుకు మొండి చేయి చూపారు. ఇక పోతలపట్టు ఎస్సీ నియోజకవర్గం కాగా మూతిరేవుల సునీల్ కుమార్ను ఇన్ఛార్జిగా పేర్కొన్నారు. ఎంఎస్ బాబు ఇటీవల మీడియా ముందుకు వచ్చి తనకి ఈసారి టికెట్ వచ్చే అవకాశాలే లేవంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇక దళితులు ఎమ్మెల్యేలుగా ఉన్న నియోజకవర్గాల్లోనే ఇన్ఛార్జీలను మార్చుతున్నట్టు పార్టీపై తీవ్ర ఆరోపణలు కూడా చేశారు. ఇక మంత్రి జోగి రమేష్కు స్థానచలనం కలిగింది. ఇక ఆయన్ను పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారు. ఇక ఆయన గత ఎన్నికల్లో పెడన నియోజకవర్గం నుంచి గెలుపొందారు. కాగా 3వ జాబితాలో 6 ఎంపీ స్థానాలకు 15 ఎమ్మెల్యే స్థానాలకు ఇన్ఛార్జీలను ప్రకటించారు. రాజ్ కుమార్, కెమెరామెన్ చందుతో దేవా, వన్ టీవీ న్యూస్, తాడేపల్లిగూడెం.